హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషనరీ పార్ట్. అంటే వెజనల్ క్యాండిడియాసిస్ తో సఫర్ అవుతుంటే లేదంటే వెజనల్ క్యాండిడియాసిస్ రాకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, కంపల్సరీగా మీరు ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడాలి. అంటే ఫ్రేగ్రెన్స్ ఉన్నవి కానీ, సెంటెడ్ టాంపూన్స్ కానీ ఇట్లాంటివి వాడడం ఆపేయాలి. అలాగే ఇన్నర్ వేర్ అనేది సింథటిక్ ఫ్యాబ్రిక్ కాకుండా కాటన్ ఫ్యాబ్రిక్ ని చూస్ చేసుకోండి. దాంతో పాటు రిఫ్రెయిన్ ఫ్రమ్ వేరింగ్ టైట్ ప్యాంట్స్ ఆర్ టైట్ జీన్స్. ఎందుకనంటే టైట్ గా వేసుకోవడం వల్ల చెమట పట్టడం, బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల మనకి క్యాండిడియాసిస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ అండ్ డ్రై. బై మీనింగ్ కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ అండ్ డ్రై, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ వెజనల్ డూషింగ్. అంటే వెజనల్ ఓవర్ గా క్లీన్ చేసుకోవడం మానేసి నార్మల్ ఎట్లా హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయో, హెల్దీ బాతింగ్ అండ్ హెల్దీ హెయిర్ వాష్ ఇట్లాంటివి చేసుకోవాలి. కానీ టూ మచ్ ఆఫ్ వెజనల్ క్లీనింగ్ ని కంపల్సరీ అవాయిడ్ చేయాలి. అండ్ బాత్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రేగ్రెంట్ ఫ్రీగా ఉంటే చాలా చాలా మంచిది. మంచి లైఫ్ స్టైల్ని ఎంచుకోవడం అంటే స్ట్రెస్ ఫ్రీ, దాంతోపాటు మంచిగా ఫుడ్ తినడం, మంచిగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండి మనకి ఈ వెజనల్ క్యాండిడియాసిస్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు విటమిన్ సి ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం, లైక్ లెమన్, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లేదు అని అంటే మన గువావా ఆర్ జామకాయ కానీ, కివీ కానీ తీసుకోవడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేసే కెపబిలిటీ కూడా పెరుగుతుంది. దాంతోపాటు షుగర్ ఫుడ్స్ ని తగ్గించడము, మంచిగా మెడిటేషన్ చేసుకుని స్ట్రెస్ తగ్గించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రికాషన్స్ లో పెరుగు ఉన్న ప్రోడక్ట్స్ అంటే యోగర్ట్ ఉన్న ప్రోడక్ట్స్, యోగర్ట్ కానీ కర్డ్ కానీ ఉన్న ప్రోడక్ట్స్ ఖచ్చితంగా తీసుకోండి. దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా గట్లోను ఇంకా వెజైనల్ నార్మల్ ఫ్లోరా కూడా మంచిగా ఉండి మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది పెరగడం వల్ల క్యాండిడియాసిస్ రికరెంట్ గా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఉన్న వాళ్ళకి కూడా సిమ్టమ్స్ తగ్గించవచ్చు. మీరు కనుక వెజనల్ క్యాండిడియాసిస్ తో కానీ లేదంటే ఇంకేదైనా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ తో కానీ సఫర్ అవుతూ ఉంటుంటే, ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ అస్, మీ ఇంటి దగ్గరలో ఉంటే వచ్చి ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అని అనుకుంటే వి విల్ లెట్ యూ నో. మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మా మెడిసిన్స్. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ 4 to 8 బిజినెస్ డేస్ మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ ద్వారా కాల్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒకసారి చూడండి. మీరు కనుక వెజనల్ క్యాండిడియాసిస్ లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే, క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే, వై షుడ్ యూ చూస్ ఫిడికస్ హోమియోపతి? బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్గా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఉన్న కేసెస్లో హై సక్సెస్ రేట్ ఉండడం. ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వెజనల్ క్యాండిడియాసిస్ కానీ, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటిలో ఆల్రెడీ ఉన్న కేసెస్లో మాకు మంచి సక్సెస్ రేట్ రావడం. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ మెడికేషన్, మీకు ఏదైతే ప్రోగ్నోసిస్ ఉందో, ఎలా ఉంది, కేసు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మీకు చెప్పడం. దాంతోపాటు పర్సనల్ కేర్, అంటే ఏమన్నా మీకు ఇబ్బంది ఉంది, అపోహ ఉంది, భయాలు ఉన్నాయి వీటి గురించి అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, పర్సనల్ కేర్ ఇవ్వడం ఫిడికస్లో టాప్ నాచ్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్, ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఫర్ యువర్ డిసీజెస్, choose Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.